పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి స్వీకారం ప్రమాణ పత్రం. డాక్టర్ బిఆర్ సురేష్ బాబు అనే నేను భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు అనే నేను పలమనేర్, కుప్పం, మదనపల్లి, పుంగనూర్, తంబల్లపల్లి పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవి నందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పగించిన పదవిని మరియు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రియమైన ప్రజలారా, పలమనేర్, కుప్పం, మదనపల్లి, తంబలపల్లి, పొంగనూరు నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన తెలుగుదేశం మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున క్రమశిక్షణకి మారుపేరుగా నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా పిలువబడి మీరందరూ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓపిక పట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన 5 నియోజకవర్గ ప్రజలందరినీ, నాయకులను, కార్యకర్తలను, కుటుంబ సభ్యులను, అక్క చెల్లెలను, విద్యార్థులను, యువకులను, పత్రికా విలేకరులను, ప్రతి ఒక్కరిని, కూటమి నాయకులందరినీ కూడా శిరస్సు వచ్చి మీ అందరికీ ఆహ్వానాలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న పెద్దలు మన కంచర్ల శ్రీకాంత్ గారు శ్రీరాముడికి ఆంజనేయుడిలాగా కుప్పం నియోజకవర్గం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎక్కడో 350 కిలోమీటర్లు ఆపకున్న కందుకూరు నుంచి ఏరి కోరి ఒక ఒంగోలు గిత్తని సెలెక్ట్ చేసి కుప్పం నియోజకవర్గాన్ని పంపించి ఎలక్షన్ లో మాకందరికి ధైర్యాన్ని నిలిపోసిన మా ప్రియతమ సహోదరుడు, నాకు రాజకీయంగా ఓనమాలు నేర్పిస్తున్న మన కంచర్ల శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎక్కడో గన్నవరం 700 కిలోమీటర్ల ఆపక గన్నవరంలో నిన్నలేమన్న మా సోదరుడు మన యార్లగడ్డ వెంకటరామన్కి పుట్టినరోజు జరిగితే ఆ పుట్టినరోజు ఆయన మీద ఉన్న అభిమానం, ఆయన్ని లక్షల్లో వేలల్లో చాలా మంది వచ్చి ఆయనకి పూలారాలు వేసి ఆయన వంగి ఇట్లా పూలారాలు వేసుకునేసరికి ఆయన నడుము పట్టేస్తే కూడా నేను పిలిచానని ఆయనకు నాకు పెద్దగా పరిచయం లేదు, ఈ మధ్యనే పరిచయం అయినా ఆయన అంటే నాకు ఎప్పటి నుంచో అభిమానం. ఆయన ఒక వ్యవహార శైలి కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయనలో నిజాయితీ కానీ మాకు ఎప్పటి నుంచో కూడా మేమందరం ఆయన ఫ్యాన్స్. మీ అందరిలో కూడా చాలా మంది ఆయన ఫ్యాన్స్ ఉంటారు, అవునా కాదా? అలాంటి వ్యక్తి వంకలు చెప్పకుండా పాపం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఫ్లైట్ ఎక్కి ఈ రోజు అనామకుడుగా ఒక చిన్న నాయకుడైన నా కోసం గన్నవరం నుంచి వచ్చిన మన యార్లగడ్డ వెంకటరామన్కి శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాస్కా మహారాజ్, మనం చిత్తూరులో ఎప్పుడైనా వెళ్తే మీకు యాడ్ చూసిన మాస్కా బాప్, మాస్కా మహారాజ్ అని ఒక వ్యక్తి గురించి చెప్తా ఉంటారు. ఎవరో వ్యక్తి మొన్న భాష ఆటో భాష అనుకుంటా, మొన్న ఆటో చూడు అనుకుంటూ డాన్స్ వేస్తున్నాడు ఆయన. అలాంటి మన గురజాల జగన్ గారికి అదేవిధంగా మన షహిన్షా ఎవరు షహిన్షా మదనపల్లి శాసనసభ్యులు, నా సహోదరుడు, నన్ను ముందు నుంచి కూడా నడిపిస్తున్న షాజహాన్ బాషా గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మా రాజకీయ గురువు, మా నియోజకవర్గ పితామహుడు చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్, మా అందరికి రాజకీయ గురైన పిఎస్ మునిరత్నం గారికి, అదేవిధంగా మొన్ననే అపాయింట్ అయిన ఎల్ఐసి చైర్మన్ గా బెంగళూరు టీటీడీకి అపాయింట్ అయిన వీరా చౌదరి గారికి, అదేవిధంగా జయప్రకాష్ అన్న గారికి,
మాజీ ఎమ్మెల్సీ గౌరివారి శ్రీనివాసులు గారికి, విక్రమ్ గారికి, మా మామ మోహన్ గారికి, అదేవిధంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ గా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉంటూ మమ్మల్ని అంతా ఆశీర్వదించిన విద్యాసాగర్ అన్నకు, ఇక్కడ గాలి రోజా గారు విర్రవీగినప్పుడు ఆమె గాలి తీసిన గాలి భానుప్రకాష్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉండాలనుకుని కొన్ని కారణాల వల్ల రాలేకపోయినా మా అందరి ప్రియతమ నేత పలమనేరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పుంగనూరు బాధ్యులు ఇన్ఛార్జ్ నా సహోదరుడు, చాలా సాధారణ వ్యక్తిగా అందరితో బాగా ఉండే మన చల్లా రామచంద్రారెడ్డి అని పిలువబడే చల్లా బాబు గారికి, అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న సీట్స్ మల్లికార్జున నాయుడు గారికి, వీళ్ళందరితో పాటు ఇంత పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గం, అదేవిధంగా వీకోట మండలం నుంచి, పుంగనూరు నుంచి, తంబలపల్లి నుంచి, మదనపల్లి నుంచి, పలమనేరు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా సహోదరుడు ఏపీఐఐసి డైరెక్టర్ గా చల్లా లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. ఆయన కూడా లక్ష్మీప్రసాద్ గారిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానాలు తెలియజేసుకుంటూ, మామూలుగా నేను కుప్పం నియోజకవర్గానికి పరిమితమైన ఒక నాయకుని, అలాంటి ఒక చిన్న కుటుంబం, కుప్పం అనే ఒక చిన్న కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటూ వాళ్లకు చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళతో సంతోషంగా ఉన్న నన్ను ఈరోజు నా కుటుంబ పరిధిని పెంచుతూ కుప్పం వరకే కాదు, నువ్వు కుప్పం నుంచి మొదలుపెట్టి పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తంబలపల్లి వరకు కూడా నీ కుటుంబాన్ని విస్తరించుకోవాల్సిన అవకాశం కల్పించిన నారా కుటుంబం నుంచి పుణ్య దంపతులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా భువనేశ్వరమ్మ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి శిరస్సు వంచి నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత పెద్ద ప్రజలకు నాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సభాముఖంగా మరొకసారి శిరస్సు వంచి వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. ఈరోజు పీకేఏ కూడా చైర్మన్ గా నన్ను అనౌన్స్ చేసినప్పుడు ఒక పక్క ఆశ్చర్యం, ఇంకో పక్క ఆనందం కలిగింది. ఎందుకంటే పీకేఎంలో పలమనేరు సొంత నియోజకవర్గం, వీకోటలో మా నాన్నగారు మా తాతగారు పుట్టి పెరిగింది వీకోట మండలం, అది పలమనేరులో ఉంది. పలమనేరు నా సొంత నియోజకవర్గం. ఇంకా కుప్పం ఇంత పెద్ద ఎత్తున అభిమానులకు ఇంత దూరం 150 కిలోమీటర్ల ఆపక కూడా నా కోసం వచ్చారంటే ఇంకా కుప్పంకు నాకు ఉన్న అనుబంధం, పెరిగిన ఊరు, నేను తిని పెరిగిన ఊరు కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చిన ఇంత పెద్ద అభిమానులే నాకు కుప్పంకున్న ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఇకపోతే పుంగనూరు మొదటి నుంచి కూడా పుంగనూరులో ఉన్న మేలి జాతి ఆవులు ఎద్దుల గురించి విన్నాం, పుంగనూరులో ఉన్న జమీందారుల గురించి విన్నాం, పుంగనూరులో ఉన్న నాయకుల గురించి వింటూ పెరిగిన మనం పుంగనూరు గురించి కానీ తంబలపల్లి గురించి కానీ తెలిసిన దానికి తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి దాంతో కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది అని అనిపించింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మదనపల్లి, చిన్నప్పటి నుంచి మదనపల్లి గురించి మనం అందరం గొప్పగా వింటూ వచ్చాం. మదనపల్లిలో ఉన్న వాతావరణం కావచ్చు, మదనపల్లిలో ఉన్న సంస్కృతి కావచ్చు, మదనపల్లిలో ఉన్న మనుషులు కావచ్చు, వాళ్ళ ఒక మంచితనం కావచ్చు, లేదంటే హిందూ ముస్లింలు సమానంగా ఉన్న ఈ నియోజకవర్గంలో మత సామరస్యానికి మారుపేరుగా ఉన్న ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని గురించి మనం ఎంతగానో విన్నాం. అంతేకాకుండా మదనపల్లిలో ఉన్న రాజకీయ చరిత్ర, మన స్వాతంత్ర సమరానికి సంబంధించిన చరిత్ర చూస్తే మదనపల్లిలో గతంలో అన్నీ బెసెంట్ థియోసాఫికల్ సొసైటీని స్థాపించిన స్వాతంత్ర సమరయోధురాలు అన్నీ బెసెంట్ గారు ఇక్కడ నివసించారు. అంతేకాకుండా మనం సగర్వంగా ప్రతి ఒక్క కార్యక్రమం వెనక మన జాతీయ గీతం ఆలపిస్తాం, ఈరోజు కూడా ఆలపిస్తాం. అలాంటి జాతీయ గీతాన్ని స్వరపరిచిన మహోన్నతమైన ప్రదేశం ఈ మదనపల్లి. మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్వరపరిచిన ప్రదేశం ఈ మదనపల్లి అని చెప్పి మీకు గుర్తు చేస్తూ, అంతేకాకుండా జిడ్డు కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీ స్కూలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పేరు మోసిన ఒకే ఒక్క పర్యాటక ప్రాంతం హిల్ స్టేషన్ ఇక్కడ ఎక్కడైనా ఉందా అంటే అది కేవలం హార్స్లీ హిల్స్ అని చెప్పి మొదటి నుంచి కూడా తెలుసుకుంటూ మదనపల్లి గురించి మనం మొదటి నుంచి గొప్పగా వింటూ వచ్చిన ఈ ప్రదేశానికి ఈరోజు నన్ను నియమించినందుకు చాలా సంతోషం కలిగింది.
అంతేకాకుండా మదనపల్లికి మా కుటుంబానికి ఇంకొక అనుబంధం కూడా ఉంది. అదేంటంటే మా తాతగారు బంగారస్వామి నాయుడు, మా నాన్నగారు దొరస్వామి నాయుడు గారు. మా నాన్నగారు ఈ సందర్భంగా తెలియజేస్తాను, బీటీ కాలేజ్ స్టూడెంట్. మా నాన్నగారు BA చేసింది మదనపల్లిలోని బీటీ కాలేజ్లో. ఆయన బీటీ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్ ఎలక్షన్స్, అప్పట్లో బీటీ కాలేజ్లో ఎలక్షన్స్ అంటే ఒక ఎమ్మెల్యేకి ఉన్నంత క్రేజ్ ఉండేది అప్పట్లో. అలాంటి బీటీ కాలేజ్లో మా నాన్నగారు ఎలక్షన్స్ లో నిలబడి ఆ రోజు ప్రెసిడెంట్ గా గెలిచి మా కుటుంబానికి మొట్టమొదటి విజయాన్ని అందించిన ప్రదేశం ఏదంటే ఈ మదనపల్లి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. గెలుపుని విజయం చూపించిన, రుచి చూపించిన ప్రదేశం ఈ మదనపల్లి. అటు తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే అయ్యారు, రెస్కో చైర్మన్ అయ్యారు, పెద్దలు PS మునరత్నం గారు చెప్పినట్టు అనేక పదవులు అధిరోహించిన మొట్టమొదటిసారిగా గెలిచింది మాత్రం మదనపల్లిలో మాత్రమే అని చెప్పి ఈ రోజు మళ్ళీ ఆ మదనపల్లిలో నాకు అనుబంధాన్ని కలిగించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా భువనేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి శిరస్సు వంచి మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినప్పుడు ఒకసారి నేను వెళ్ళి కలిస్తే ఒక మాట చెప్పాను, చూడమ్మా తమ్ముడు, ఈ 5 నియోజకవర్గాల్లో నువ్వు కష్టపడినట్లే ఇంకా పార్టీ కోసం ఎన్నో తరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సర్వం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పదవికి అర్హులైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా కూడా నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. దీన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని ఇది ఒక అలంకారంగా కాకుండా, ఈ పదవి అనేది ఒక అలంకారంగానో లేక ఒక హోదానో భావించకుండా ఈ పదవిని ఒక బాధ్యతగా నువ్వు భావించి నీ ద్వారా 10 మందికి ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న మన కార్యకర్తలకు నువ్వు అండగా నిలవమ్మా అని చెప్పి ఆయన నాకు భరోసానిచ్చి ఆయన దిశానిర్దేశం చేసి పంపించారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆయన చెప్పిన మాటలు వింటూ వచ్చిన నాకు ఈ 10 రోజులుగా ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరినీ నేను కలిసి వాళ్ళందరినీ ఆహ్వానిస్తే మీరు చూపించిన అభిమానం, ఆప్యాయత, అది కుప్పం నుంచి మొదలుకొని వీకోట, పొలంనేరు, పుంగునూరు, తంబల్లపల్లి, మదనపల్లిలో మీరు చూపించిన ప్రేమ, అభిమానాలు ఎనలేని వాటిని చూసి నేను దాసోహమైపోయాను మీ అందరికీ అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా ఎందుకు చెప్పారో నాకు మీరందరూ చూపించిన అభిమానాన్ని బట్టి నాకు అర్థమైంది. మీరు నిజంగా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముఖ్యమో మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇక షాజహాన్ బాషా గారు చెప్పారు, ఈ 5 నియోజకవర్గాల్లో కంటే మాకు 5 కోట్లు ఫండ్ ఇవ్వాలని చెప్పి. తప్పకుండా ఇచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు? ఈ మదనపల్లి ద్వారా, ఇదే శాసనసభ్యుల ద్వారా మనకు అనేకమైన లేఅవుట్లు వేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకు పీకే కూడా ఫండ్స్ వస్తే తప్పకుండా 5 కోట్లండి 10 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఒక మదనపల్లికే కాదు, పొంగునూరుకి, తంబలపల్లికి, పొలంనేరుకు, కుప్పము కూడా మనం అనేక రకాలుగా వచ్చిన దాన్ని మనం ఖర్చు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటుంది. ఆ అవకాశం రావాలంటే ఖచ్చితంగా మీ అందరి సహకారం, మీతో పాటు పీకే కూడా సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా, ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, ఏపీఓ కావచ్చు, లేదంటే డిఈ గారు కావచ్చు, ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, రెవెన్యూకి సంబంధించిన అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళందరి సహకారంతో తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ యొక్క పీకే కూడా ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామని చెప్పి, అదేవిధంగా ఎప్పటి నుంచినో ఉన్న మన షాజహాన్ గారిని ఇంత ముందే చెప్పాను కదా, షహిన్షా ఓంకా షహిన్షా మేరా షాజహాన్ బాయ్ ఆవో, ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ షాజహాన్ గారు. మీరు చెప్పిన దానికి నేను తప్పకుండా 5 కోట్లు ఇచ్చే సమయం వస్తుంది. కానీ షాజహాన్ గారి ద్వారా కనీసం ఈ పీకే కూడా 10 కోట్ల ఫండ్ వస్తే దాంతో 5 కోట్లు కాదు మొత్తం 10 కోట్లు కూడా ఇచ్చేదాన్ని నాకేం అభ్యంతరం లేదని చెప్పి షాజహాన్ గారికి తెలియజేస్తూ, అన్న చాలా సంతోషం. షాజహాన్ గారు మళ్ళీ రారేమో అనుకున్నా, కానీ ఆయన ఎప్పుడు చెప్పిన మాట ప్రకారం మళ్ళీ తిరిగి వచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దాంతో మేరా షాజహాన్ భయ్య ముందుంటారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, తప్పకుండా ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు షాజహాన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అమర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా బాధ్యులైన రామచంద్రారెడ్డి గారు, చల్లాబాబు గారు అండ్ ఇప్పుడు మల్లి గారు, వీళ్ళందరి సలహా మేరకే ఈ పీకే గూడాలో పనులు కానీ ఇంకోటి కానీ జరుపుతామని, ఇతర నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, నియోజకవర్గాల వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరి సలహా మేరకే ఎటువంటి కార్యక్రమాలన్నా తీసుకెళ్తామని చెప్పి సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి అనేకులు కారణం. ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ఎక్కడి నుంచో కూడా శాసనసభ్యులందరూ వచ్చారు. వాళ్ళందరికీ సభాముఖంగా మరొక్కసారి మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారే
గురజాల జగన్మోహన్ గారికి, అదేవిధంగా గాలి భానుప్రకాష్ గారికి, అదేవిధంగా మన అమర్నాథ్ రెడ్డి గారికి, చల్లా రామచంద్ర అన్న గారికి, అదేవిధంగా కంచెల శ్రీకాంత్ గారికి, యార్లగడ్డ వెంకట్రావు గారికి, ఇతర నాయకులందరికీ పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా విద్యాసాగర్ అన్న కానీ, జగదీష్ కానీ, వాళ్ళ మృత బృందం, నాని గారు, నవీన్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధానమైన కారణకులైన అందరికీ, ప్రత్యేకించి బీఆర్టీ అభిమానులకు, బీఆర్టీ సభ్యులకు, అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీరాములు అన్న కావచ్చు, మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీకోట నుంచి విచ్చేసిన రామన్న, రాంబాబు అన్న, రంగనాథ్ అన్న, ముగ్గురు త్రిపుల్ ఆర్లకు కావచ్చు, అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి సీట్స్ మల్లి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆఖరికి కుప్పం నియోజకవర్గం నుంచి ఇంత పెద్ద ఎత్తున, నిజం చెప్పాలంటే కుప్పంలో ఇంకొక ప్రోగ్రాం పెట్టాలని చెప్పి నేను ఎక్కువ మందిని పిలవలేదు. అయినా కూడా నా మీద అభిమానంతో, నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, నారా చంద్రబాబు నాయుడు గారికి నాకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలని, గుర్తు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మీ అందరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇంత పెద్ద ఎత్తున మీరు అభిమానిస్తున్నందుకు నేను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు బాధ్యుడినై ఉంటానని, ఎన్ని నియోజకవర్గాలు ఏర్పడినా, ఎన్నిసార్లు నాకు ఎమ్మెల్యే అవకాశం వస్తుందని చెప్పి మన గవర్నర్ శ్రీనివాసరావు చెప్పారు. నేను జీవితాంతం కుప్పం నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా కుటుంబానికి దాసుడుగా ఉంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికే నేను ఇష్టపడతాను తప్ప ఇంకో నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేదానికంటే కూడా నాకు కుప్పంలో ఉండి నారా కుటుంబానికి, నారా కుటుంబం అంటే మీరందరూ, మీ అందరికీ సేవ చేయాలని చెప్పి అదే నా చివరి కోరిక, నా ఒక గౌరవమైన కోరిక అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మరొకసారి విచ్చేసిన పిఎస్ మునరత్నం గారికి, మేరా షాజహాన్ గారికి, మన కోదండ యాదవ్ అన్న గారికి, విక్రమ్ గారికి, జయప్రకాష్ అన్న గారికి, అదేవిధంగా వీరా గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, కంచెల శ్రీకాంత్ గారు ఈ పదవి రావడానికి ప్రధానమైన కారకులు ఈ 5గురు అయితే అందులో ప్రధానమైన అతను మన కంచెల శ్రీకాంత్ గారు అని చెప్పి సవినయంగా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా భువనేశ్వరి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.